హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? వెల్కమ్ టు విజయ విడిస్. మీ దగ్గర పాత కుండ ఉంటే అందులో నీళ్లు చల్లగా లేకుంటే ఈ పద్ధతి ఫాలో అవ్వండి. నీళ్లు చాలా చల్లగా ఉంటాయి ఫ్రిడ్జ్ లో ఉండేలాగే. దానికోసం ఇలా ఒక కాటన్ నేను లుంగి అయితే తీసుకున్నా. మీ దగ్గర ఏది ఉంటే పంచ గాని, లుంగి గాని, చున్నీ గాని ఏదైనా ఒకటి తీసుకోండి. ఖచ్చితంగా కాటన్ మాత్రమే తీసుకోండి. కుండకి ఇలా చుట్టూరా చుట్టుకోండి. గట్టిగా ఇలా చుట్టుకుంటే ఆమెన ఆ లుంగి అయితే గట్టిగా ఉంటది. ఇలా చుట్టుకొని పెట్టేసుకోండి. మీకు ఇలా లుంగి ఉండట్లేదు, ఊడిపోతుంది అనుకుంటే లుంగిని ఇలా గట్టిగా దగ్గరకని ఇక్కడ పిన్ గాని క్లిప్ గాని పెట్టేసుకోండి. లేదు అది కూడా ఇష్టం లేదనుకుంటే ఒక దారం గాని లేకపోతే క్లాత్ గాని తీసుకొని దాన్ని గట్టిగా కట్టేసుకుంటే ఇంకా లుంగి ఊడిపోకుండా ఉంటది. నేను ఇలా క్లాత్ ని ఇలా దారం లాగా పొడుగ్గా కట్ చేసుకుని గట్టిగా ఇలా కట్టేస్తున్నా. ఇలా దారం తోటి కట్టేసుకున్నాం అనుకో లుంగి ఊడిపోకుండా ఉంటది. అలాగే పాతకాలంలో స్టాండ్ లేకుండా ఉంటే కుదిరి ఎలా పెట్టుకోవాలి అన్నది వీడియో చేసి పెట్టిన, దాని లింక్ డిస్క్రిప్షన్ ఇస్తా. మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. అది కాకుండా మరొక పద్ధతిలో కుండ ఎలా పెట్టుకోవాలన్నది ఈ రోజు చూపిస్తున్నా. ఇలా ఒక గిన్నె తీసుకోండి. మంచిదైనా సరే పనికి రాందైనా ఏదైనా ఒక గిన్నె తీసుకొని ఇలా గిన్నె ముక్కల వరకు ఇసుక తీసుకోండి. నేనైతే సన్న ఇసుక తీసుకుంటున్నా. లావు ఇసుక అయినా మంచిదే. మీకు ఏది దొరికితే ఆ ఇసుక తీసుకోండి. ఇలా ఇసుక తీసుకొని కుండ పెట్టుకొని వాటర్ పోసుకుంటే చాలా చల్లగా ఉంటాయి. పైనుండి ఇలా క్లాత్ కట్టినాం, అలాగే కింద కూడా ఇసుక పెట్టినాం కాబట్టి ఫ్రిడ్జ్ లో వాటర్ కంటే కూడా చాలా చల్లగా ఉంటాయి. మీరు ఖచ్చితంగా ఈ పద్ధతిలో ఫాలో అవ్వండి. మీకే రిజల్ట్ అయితే తెలుస్తుంది. నేను మీకు చూపించడం కోసం నార్మల్ వాటర్ అయితే పోసి చూపిస్తున్నాను. మీరు కుండను క్లీన్ చేసుకొని ఫిల్టర్ వాటర్ పోసుకొని యూజ్ చేసుకోవచ్చు. ఇలా పోసి పెట్టేసుకున్నాం అనుకో చాలా చల్లగా ఉంటాయి. ఫ్రిడ్జ్ లో నీళ్లు తాగడం అంత ఆరోగ్యానికి కూడా మంచిది కాదు. కుండలో నీళ్లు తాగితే చల్లగా ఉంటాయి, అలాగే దాహం కూడా తీరుతుంది. ఇలా క్లాత్ మీద వాటర్ పోసుకొని క్లాత్ ని తడి చేసుకోవాలి. క్లాత్ తడిగా ఉండటం వల్ల కుండలో వాటర్ చల్లగా అవుతాది. మీరు గ్లాస్ తోటి వాటర్ తీసుకుని తాగినప్పుడు కొంచెం మిగిలితే ఇలా క్లాత్ మీద పోస్తుంటే క్లాత్ తడిగా ఉంటది, వాటర్ చల్లగా అవుతాయి. అలా కాదనుకుంటే 2-3 గంటలకు ఒకసారి ఇలా క్లాత్ కి వాటర్ చల్లుతూ తడి చేసుకుంటా ఉండాలి. ఇలా చేయడం వల్ల కూడా కుండలో నీళ్లు చాలా చల్లగా అవుతాయి. అలాగే కిచెన్ మీకు చిన్నగా ఉండి కిచెన్ హీట్ ఎక్కువగా ఉందనుకుంటే కిచెన్ లో పెట్టుకోకుండా ఇలా ఆరు బయట కుండ పెట్టుకుంటే కూడా ఆ గాలికి కుండలో నీళ్లు చాలా చల్లగా అవుతాయి. మీకు ఈ పద్ధతులు ఏది ఈజీగా అనిపిస్తే ఆ పద్ధతి ఫాలో అవ్వండి. ఇలా చేయటం వల్ల కుండలో నీళ్లు చాలా చల్లగా ఉంటాయి. చెప్పాను కదా, పాతకాలం ఇలా స్టాండ్ లేనప్పుడు ఈ విధంగా కుదురు పెట్టుకునేవాళ్ళు. లేదంటే ఇలా గిన్నెలో ఇసుక పోసి పెట్టుకున్న కుండ నిలబడుద్ది. నేనైతే ఇప్పుడు గిన్నె చూపిస్తున్నా. పాతకాలంలో ఇలా కుండ పగిలిపోయి ఉంటుంది కదా, దాంట్లోనే ఇలా ఇసుక పోసి కొత్త కుండను పెట్టుకునేవాళ్ళు. మీరు అలా కుండ పెట్టడం చూసింటే నాకు కామెంట్ చేయండి. ఈ విధంగా పాత కుండని ఈ విధంగా చేసుకోండి. నీళ్లు చాలా చల్లగా ఉంటాయి కొత్త కుండలో ఉన్నట్టే. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్ కి షేర్ చేయండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి చేరి నాకు సపోర్ట్ చేసిన వాళ్ళతో, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ని యాక్టివేషన్ చేసుకుంటే నేను ఏ వీడియో చేసిన నోటిఫికేషన్ ద్వారా మీకు ముందే అందుద్ది. థ్యాంక్ యూ వాచింగ్.